అమెరికా దగ్గర ఆయుధాలు చాలా పరిమితంగా ఉన్నాయి. నిరంతరం గనక ఇరాన్తో యుద్ధం కొనసాగితే అవన్నీ కూడా తరిగిపోయే ప్రమాదం ఉందని ఇప్పుడు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం చదివిన తర్వాత ట్రంప్కి మండిపోతుంది. అసలు ఆ పత్రికని లెక్కల్లో తీసేయండి, దానితో మేము ఏకీభవించడం లేదు, అసలు అది ఒక పత్రికే కాదన్న విధంగా. ఇక ట్రంప్కి ఏదైనా వ్యతిరేకంగా రాస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఈ యొక్క పత్రిక రాసినటువంటి కథనం మరొక వైపు ట్రంప్ చెబుతున్నటువంటి మాటల విషయం చూస్తే ఖచ్చితంగా ఏదో మతలబు అయితే ఉంది. బహుశా నెల రోజులు గనక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం గనక సాగితే ఖచ్చితంగా అయితే క్షిపణులు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే అపరిమితమైనటువంటి క్షిపణులు, మధ్యస్థ అత్యున్నత స్థాయి అయినటువంటి క్షిపణులు మా దగ్గర ఉన్నాయి, అవి అపరిమితంగా ఉన్నాయి, చాలా ఆయుధాలు ఉన్నాయి అన్న విధంగా అయితే ట్రంప్ అయితే మాట్లాడుతున్నాడు. సో ఆయన మాటల్లో కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ మీద విపరీతంగా విరుచుకుపడుతున్నాడు. బహుశా ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు, ఇది కూడా ఒక ప్రణాళిక కూడా కావచ్చు. ఇరాన్ ఏ తప్పుడు నిర్ణయమైనా తీసుకోవడానికి ఇలాంటివి జరిగినా జరగవచ్చు. ఒకవేళ అమెరికా దగ్గర లేవని ఇరాన్ ముందుకు వచ్చి ఇంకా యుద్ధం కొనసాగించే అవకాశాలు ఉన్నప్పుడు ఇరాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. కాబట్టి అమెరికాని నమ్మకూడదు. అమెరికా దగ్గర కేవలం నెలకో 2 నెలలకో యుద్ధం చేసేటటువంటి ఆయుధాలు మాత్రమే ఉన్నాయంటే ఎవరు నమ్మరు. ఎన్ని ప్లాన్లు వేసినా వేస్తాడు ట్రంప్.